పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఓ సంఘటన గురించి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుండి. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, ఇక్కడ ఏలియా జీవితంలో శక్తికి మించిన ప్రయాణం మనం చూస్తున్నాం. గమనించండి, శక్తికి మించిన వైరస్ ప్రపంచం ఎదుర్కొంటుంది. మానవ శక్తికి మించినటువంటిది, మానవ మేధస్సుకు అతీతమైనటువంటిది. అయితే ఇక్కడ మానవ జీవితంలో వైరస్ మాత్రమే కాదు, కానీ మనిషి జీవితంలో మనిషి శక్తికి మించినవి చాలా చాలా ఉన్నాయి. ఒక మనిషి తన జీవితంలో తన శక్తికి మించిన సమస్యలతో, ఒకవేళ అవి కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇలాంటి శక్తికి మించినటువంటి కార్యములను ఒక మనిషి ఎదుర్కొన్నప్పుడు ఆ వ్యక్తి తన శక్తికి మించిన వాటిని భరించలేక వారికి వారే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ప్రపంచంలో ప్రతిరోజు వేల మంది ఉన్నారు. అంటే వైరస్ వాళ్ళని చంపడం లేదు, కానీ వాళ్ళే చంపుకుంటున్నారు. కారణం ఏంటంటే వారి శక్తికి మించినటువంటిది. కాబట్టి ఏదైనప్పటికీ శక్తికి మించిన వైరస్ కావచ్చు, శక్తికి మించిన సమస్య కావచ్చు, శక్తికి మించినటువంటి బాధ కావచ్చు, మానవ జీవితంలో దేవుడు అనుమతించాడు. ఇక్కడ ఏలియా జీవితంలో మనం చూస్తున్నాం, దేవుడు అనుమతించాడు ఆయన శక్తికి మించినటువంటి ప్రయాణం. ఇక్కడ మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు తన జీవితంలో ఒక అనుభవం చెప్తున్నాడు. 8వ వచనంలో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. కాబట్టి మనిషి జీవితాల్లో శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన వ్యాధులు, శక్తికి మించినటువంటి కృంగుదల దేవుడు అనుమతించిన సందర్భాలు ఉన్నాయి. అయితే పౌలు తన అనుభవం ఏం చెప్తున్నాడంటే, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించాను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. కాబట్టి వారి అనుభవాలు ఏంటంటే, వాళ్ళు తమ జీవితంలో శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని, శక్తికి మించినటువంటి కృంగుదలను వారు ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క శక్తి చేత వారు జయించారు. కాబట్టి మన జీవితాల్లో ఇవి మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనం ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే దేవుని ద్వారానే ఇది సాధ్యం. దేవుని సహాయం చేస్తేనే మనం వీటిని ఎదుర్కోగలం. ఎందుకంటే శక్తికి మించినటువంటివని తేల్చి చెప్పబడింది. అంటే మానవ శక్తి పనికి రాదు. మన మూల పాఠం రాజుల గ్రంథంలోకి వచ్చినట్టయితే 19వ అధ్యాయంలో మరి దేవుడు ఎందుకు ఏలియా జీవితంలో అలాంటి పరిస్థితి కలిగిందంటే దానికి ఉపోద్ఘాతం ఏమిటంటే, ఆయనకు గొప్ప విజయం కలిగింది. అయితే ఎవరో ఆయన్ని చంపేస్తామన్నారు. మరి ఆ యొక్క యెజబేలు చంపేస్తానని చెప్పినప్పుడు ఆయనకు భయం వచ్చింది, చనిపోతాను అనుకున్నాడు, ఇంకా చనిపోవాలనుకున్నాడు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, చాలా డిప్రెషన్లో ఉన్నాడు. గమనించండి, మనుషులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే చచ్చిపోవాలనుకుంటారు. ఇక్కడ ఈయన కూడా, అంత గొప్ప ప్రవక్త కూడా డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా చాలు,
ఇంకా చాలు, నాకు ఈ బ్రతుకు చాలు అంటున్నాడు. 4వ వచనం 19వ అధ్యాయం. ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. కాబట్టి ఆయనకు వచ్చిన డిప్రెషన్లో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇంకా చాలు నా బ్రతుకు అంటున్నాడు. గమనించండి, మనం చాలాసార్లు ప్రార్థనలు డిప్రెషన్లో చేసినప్పుడు ఆ డిప్రెషన్లో చేసే ప్రార్థనలకు అర్థమే ఉండదు. అంటే వాటి వలన ఏం ప్రయోజనం ఉండదు. అవి దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు కాదు. యాక్చువల్ ఒక రకంగా చెప్పాలంటే ఆ డిప్రెషన్లో నేను చచ్చిపోతాను, నాకు చావు కావాలి అంటున్నటువంటి ఆ ప్రవక్త మనం వాక్య వెలుగులో చూస్తే ఆయన ఏం చేయాలంటే, ఒకవేళ దావీదు లాంటి భక్తుడు ఏం ప్రార్థన చేశాడంటే, ప్రభువా నేను ఇప్పుడేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి? అది దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. అయితే దేవుడు కనికరము కలిగి ఆ యొక్క ఏలియాకి ఏం చెప్పాడంటే, నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందరుంది, కాబట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి, 8వ వచనం, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనకు ఒక భోజనం ఇచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి భోజనం అంటే, ఆ ఒక్క భోజనము 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేయడానికి అవసరమైనటువంటి శక్తి ఆ యొక్క భోజనంలో ఉంది. అంటే శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని తట్టుకొని ఆ ప్రయాణము కొనసాగించి గమ్యస్థానము చేరడానికి అవసరమైనటువంటి బలము దేవుడిచ్చినటువంటి ఆహారంలో ఉంది. గమనించండి, మన జీవితాల్లో దేవుని వాక్యమే మనకు ఆహారం, అదే భోజనం. అది మనం చేస్తే మన శక్తికి మించిన కార్యాలను ఎదుర్కోవడానికి, జయించటానికి, ముందుకు సాగడానికి మనకు దేవుడు బలము కలుగజేస్తాడు. శక్తికి మించినటువంటి ప్రయాణం ఎలా కొనసాగించాడంటే కేవలం దేవుడు పెట్టినటువంటి భోజనం. కాబట్టి వాక్యమే మనకు ఆహారం. యేసు ప్రభు చెప్పాడు, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. కాబట్టి ఆయన వాక్యం మనం చదివినప్పుడు మన జీవితాల్లో ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు. అది ఆ యొక్క వాక్యం. గమనించండి, ఇక్కడ ఆ యొక్క ఏలియా ప్రయాణంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఏలియా కాళ్ళు కాదు, ఏలియా యొక్క మైండ్ కాదు, ఏలియా యొక్క శక్తి కాదు, దేవుని యొక్క భోజనం. కాబట్టి మన జీవితంలో మనకు ఆ యొక్క శక్తిని, మామూలుగా ఫిజికల్గా మనం చూస్తుంటాం, వైరస్ అప్పుడు ఇమ్యూనిటీ గురించి మాట్లాడతారు. అంటే ఆ యొక్క వైరస్ రాకుండా ఉండడానికి ఇమ్యూనిటీ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు తినమని చెప్తారు. ఎందుకంటే అది వైరస్ని తట్టుకోవడానికి శక్తిని ఇస్తుందని చెప్పి. అయితే దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. కాబట్టి మన ఇమ్యూనిటీ ఆహారం తినడానికి ఎలాగ ఇష్టపడతామో, ఎలాగూ తింటామో, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము సాధ్యమైనంత ఎక్కువగా మనం భుజించాలి. అప్పుడే మన జీవితంలో మనము ఒక చక్కటి నడిపింపు కలిగి ఉంటాం. మన మూల వాక్యంలోకి వెళ్తే దేవుడు ఆ యొక్క ఏలియాను ఆ డిప్రెషన్ ప్లేస్లో నుంచి పైకి లేచి ప్రయాణమైపోమన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరకు తీసుకెళ్ళాడు. గమనించండి, నువ్వు దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవాలంటే నీ ఉన్న చోటే కూర్చొని ఆలోచన చేస్తూ నీ ఆలోచనలో సతమతమైతే నీవు ప్రయాణం చేయలేవు. నువ్వు లేయాలి, దేవుని వాక్యం చదవాలి, అప్పుడు దేవుడు నీకు ఒక నడిపింపు ఇస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం ఆ యొక్క ఏలియాకు నడిపని ఇచ్చింది. ఆయన ఆ యొక్క ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి,
గమనించండి, ఒకటి గ్యారంటీ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యం ఎక్కువ చదువుతాడో ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క సన్నిధిలోకి ఆ వ్యక్తి నడిపించబడతాడు. ఒక వ్యక్తి తన ఆలోచనలోనే ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధికి రాలేడు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను ఒక వ్యక్తి చదివినప్పుడు ఆ యొక్క వాక్యము దేవుని సన్నిధిలోనికి, ఇక్కడ ఎలాగైతే ఏలియా దేవుని పర్వతం అని పేరు పెట్టబడినటువంటి హోరేబు దగ్గరకు తీసుకొని పోబడ్డాడో, నీవు దేవుని యొక్క వాక్యం బాగా చదివితే దేవుని సన్నిధికి నిన్ను తీసుకొని వెళ్తుంది. తర్వాత అక్కడ ఏం జరిగిందో మనం చూసినట్టయితే, అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన చెప్పాడు, నేను ఇలా చేశాను, ఇలా జరిగింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, నువ్వు పోయి 11వ వచనం, పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. గమనించండి, మనము శక్తికి మించిన ప్రయాణము మన ముందు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చదవాలి, ఆయన సముఖంలో నిలవాలి. అప్పుడే మనము దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం. దేవుని వాక్యం చదివితే అది నిన్ను దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. నీ ఆలోచనలో ఉంటే అక్కడ ఏం చేస్తున్నాడు? మొట్టమొదట ఏలియా అంటే తిని పడుకుంటున్నాడు, అంతే. తిన్నాడు, పడుకున్నాడు. అయితే దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు ఆయన లేచి భోజనం చేసి ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సముఖంలో నిలిచి ఉండమని చెప్పి ఆ యొక్క దేవుడు ఏలియాకు చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ మనం గమనించండి 11వ వచనం, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతట యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. గమనించండి, అక్కడ దేవుడు కొన్ని సూచక క్రియలు చేశాడు. అది ఎందుకు చేశాడు అంటే దానికి చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సందర్భానుసారంగా మనం చూసినట్టయితే, అక్కడ ఆ యొక్క దేవుని సన్నిధి శక్తికి యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కాబట్టి అక్కడ ఏలియా ముందు ఇవి జరిగినప్పుడు వాస్తవంగా మనం ఆత్మ సంబంధంగా చూసినట్టయితే, ఏలియా ముందు పర్వతములు చిన్న భిన్నములై శిలలు తునకలైపోతున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి డిప్రెషన్ పగిలిపోయింది, డిప్రెషన్ కరిగిపోయింది. ఆ యొక్క డిప్రెషన్ ముక్కలైపోయింది. పర్వతములు బద్దలు కావడం, ఆయనలో ఉన్నటువంటి డిప్రెషన్ బద్దలైపోయింది. కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని తిని ఆయన సముఖంలో నిలబడితే నీలో ఉన్నటువంటి ఎంత పెద్ద డిప్రెషన్ పర్వతమైనా కూడా ముక్కలైపోతుంది. అక్కడ దేవుడు ఆ కార్యం చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయనలో ఉన్నటువంటి డిప్రెషన్ అవన్నీ కూడా పోయాయో, ఇప్పుడు ఏలియా దేవుడు చెప్పబోయే దాన్ని చేయడానికి సిద్ధపరచబడ్డాడు. మొదటేంటి, ఆయన నాకేమొద్దు చచ్చిపోవాలన్నాడు. అయితే దేవుని యొక్క భోజనం చేసి ఆయన సముఖంలో నిలిచి దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలు చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి డిప్రెషన్, ఆ యొక్క సొంత ఆలోచనలు, స్వ అభిప్రాయాలు ఇవన్నీ కూడా చెదిరిపోయాయి. అప్పుడు దేవుని యొక్క నడిపింపులోకి వస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, 15 వచనం నుంచి మనం చూస్తే, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమును దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము.
ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త ఇండుటకు అబెల్మాలోను వాడిన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు నువ్వేం చేయాలి. ఓ గొప్ప పని ఎలియాకు అప్పచెప్పాడు. ఆ యొక్క రాజును అభిషేకించటానికి, ఒక ప్రవక్తను అభిషేకించటానికి దేవుడు అక్కడ చెప్పాడు. మరి ఎప్పుడైతే ఈ కార్యాలు జరిగాయి, గమనించండి, దేవుడిచ్చిన భోజనం తిని యెహోవా సముఖములో నిలిచి యెహోవా చేసిన కార్యములు చూసి తన హృదయములో ఉన్నటువంటి డిప్రెషన్ బద్దలైపోయిందో, దేవుని యొక్క వాక్యం వినడానికి ఆయన సిద్ధపరచబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం నేను అప్పుడు మదనపల్లిలో ఉన్నాను. మధ్యాహ్నం 12 గంటలు ఒక స్టూడెంట్ వచ్చాడు. జుట్టంతా చెదిరిపోయింది, చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఏంటి బాబు అన్నా. సార్, సూసైడ్ చేసుకుందామని పోతా ఉన్నాను, కానీ మీరు కనిపించారు, ఒకసారి మీ వాక్యం విన్నాను అంటే అప్పుడు అక్కడక్కడ వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. కాబట్టి ఒకసారి మీ ఇల్లు ఇదే కదా, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను సార్. నేను ఫెయిల్ అయిపోయాను, మా ఇంట్లో వాళ్ళు తిట్టారు, మా తల్లిదండ్రులు నన్ను దూషించారు, కాబట్టి ఇక నాకు బ్రతుకు వద్దనుకొని చనిపోదాం అనుకుంటున్నాను సార్. అంతకుముందు ఒకసారి ఇలా వచ్చినప్పుడు మిమ్మల్ని కనపడిపోతాం అని వచ్చాను అన్నాడు. ఎంత డిప్రెషన్లో ఉన్నాడంటే అంత డిప్రెషన్లో ఉన్నాడు. చావుకు అడుగు దూరంలో ఉన్నట్టుగా ఉన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే, నా సొంత మాటలు ఏం చెప్పుకోకుండా ఆయన చేతికి బైబిల్ ఇచ్చి కీర్తనల గ్రంథంలో 27వ అధ్యాయం 10వ వచనం చదవమన్నాను. అక్కడ ఏం రాయబడిందంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అన్న మాట ఆ వ్యక్తితో చదివించాను. మీరు నమ్మండి, ఇది జరిగింది. ఎప్పుడైతే ఆ వాక్యము ఆ యొక్క వ్యక్తి చదివాడో, ఆయన ముఖంలో ఉన్నటువంటి డిప్రెషన్ అంతా కూడా బద్దలైపోయింది. ఆ వాక్యం అతనికి గొప్ప ఆదరణ ఇచ్చింది. నిజమే సార్, నా తల్లిదండ్రులు వదిలిపెట్టినప్పటికి కూడా యెహోవా నన్ను చేరదీనని చెప్పాడు, కాబట్టి నాకు ఇప్పుడు ధైర్యం కలుగుతుంది అని ఆ వ్యక్తి ఆ యొక్క సూసైడల్ థాట్స్ నుండి బయటపడి వెళ్ళాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనిషిలో ఉన్నటువంటి డిప్రెషన్ని ముక్కలు చేయగలదు, చెదరగొట్టగలదు. ఆ తర్వాత దేవుని పని చేయడానికి సిద్ధపరచగలదు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క భోజనం మనం తినాలి. మన చేతుల్లోకి ఇచ్చాడు దేవుడు. ఆయన ఈ టైంలో, నేను ఈ మధ్యనే ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను. కనీసం ఎప్పుడైనా రోజుకు గంట సేపు చదివే పాస్టర్లు ఎంతమంది ఉన్నారు చెప్పలేం. ఎందుకంటే ఇంతకుముందు చాలా సాకులు చెప్పేవాళ్ళు. టైం లేదు, నేను అక్కడ సేవకి వెళ్తున్నా, ఇక్కడ సేవకి వెళ్తున్నా, ఆ పని ఉంది, ఈ పని ఉందని పాస్టర్లు విశ్వాసులు కూడా ఇదే చెప్పటం. అయితే ఇప్పుడు నీకు దేవుడు పని పాట లేకుండా చేశాడు. ఇంట్లో నోరు మూసుకొని కూర్చోమని చెప్పి కూర్చోబెట్టాడు. ఎందుకంటే కనీసం ఎప్పుడైనా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతావని. కాబట్టి అంటే నువ్వు తిరగకుండా ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతావు. అయితే కూడా నువ్వు చదవకపోతే నీ భవిష్యత్తులో, ఇప్పుడున్న వైరసే కాదు, నీ భవిష్యత్తులో శక్తికి మించిన ప్రయాణాలు, శక్తికి మించిన సమస్యలు, శక్తికి మించినటువంటి మరి కృంగదీసేటువంటి పౌలు చెప్పినట్టుగా చాలా వస్తాయి. అయితే దేవుని యొక్క వాక్యం నువ్వు చదవాలి. అది నీకు ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. వైరస్ నుంచే కాదు, ప్రతి సమస్య నుంచి కూడా ఇమ్యూనిటీ పవర్ని అది నీకు ఇవ్వగలదు. కాబట్టి బైబిల్ ఫౌండేషన్ యొక్క 70 వాక్యాలు కంఠపాఠం చేసిన వారికి బహుమానం, సేవకులకు బహుమానం ప్రకటించాం. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే, మీరు ఏ డినామినేషన్ అయినా దేవుని వాక్యం నువ్వు చదివితే అది నీకు బలం ఇస్తుంది. నీ శక్తికి మించిన ప్రయాణంలో నిన్ను నడిపిస్తుంది. నీ శక్తికి మించిన సమస్యలను ఎదుర్కోవడానికి నీకు శక్తినిస్తుంది. అది నీ ఆత్మీయ జీవితానికి ఇమ్యూనిటీ, ఈ బాహ్య సంబంధమైనటువంటి జీవితానికి కూడా
ఇమ్యూనిటీ. కాబట్టి ఆ యొక్క వాక్యం కంఠపాఠం చేయండి. మరి సహోదరి షారా గారు, ఆమె సామెతలన్నీ కూడా కంఠపాఠం చేసిన వ్యక్తి, అందరికీ తెలుసు. అయితే ఆమె కూడా ఆ యొక్క 70 వాక్యాలు కంఠపాఠం చేశారు. కాబట్టి ఆమె అనుభవం లేకపోతే కంఠపాఠం చేసిన ఎవరి అనుభవమైనా ఒకటే, వాక్యం నన్ను నిలబెడుతుంది. కాబట్టి దేవుని కృప వలన నాకు హార్ట్ ఆపరేషన్కి ముందు నేను కంఠపాఠం చేసిన 5,000 వాక్యాలు రికార్డ్ చేస్తున్నాను. అయితే దేవుడు ఎందుకు అవన్నీ కూడా రికార్డ్ చేయాలనిపించింది. సరిగ్గా అవి రికార్డ్ చేస్తున్నప్పుడు రోజులో చాలా గంటలు దేవుని వాక్యంతో గడపడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఈ వాక్యం సిద్ధపడుతుంటే మరి నా శక్తికి మించిన దేవుడు వాక్యంతో నన్ను సిద్ధపరిచాడు. మరి ఆయన కృపను బట్టి ఆయన సేవలో ముందుకు సాగుతున్నాను. కాబట్టి మన జీవితంలో ఏ సమస్య రాబోతుందో మనకు తెలియదు. అసలు వాక్యం కరువయ్యే రోజులున్నాయని ఆమోసు గ్రంథంలో ఉంది. అయితే నీ జీవితంలో నీ శక్తికి మించినటువంటి పరిస్థితి, ఒకవేళ నీ జీవితంలో నీ భర్తను ఏగడానికి నీ శక్తికి మించిపోయి ఉన్నాడేమో, లేక నీ భార్యను మరి ధ్వంసారం చేయడానికి నీ శక్తికి మించి పరిస్తుందేమో, నీ పిల్లలను పెంచడానికి నీ శక్తికి మించిపోయిందేమో, నీ అప్పులు తీర్చడానికి నీ శక్తికి మించిపోయిందేమో. ఏది ఏమైనప్పటికీ ఆయన వాక్యం పరిష్కారం. ఆయన వాక్యం నువ్వు భుజించాలి. ఆ యొక్క వాక్యం నీకు శక్తినిస్తుంది. ఈరోజు ఉదయం నేను ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను, ఏలియా 40 రోజులు ప్రయాణం చేశాడు. దేవుని కృప వలన ఆ దేవుని వాక్య సహాయముతో నేను ప్రభువుని నమ్మి 40 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ ప్రయాణం అంతట్లో నిలబెట్టింది ఏంటంటే నేను తిన్న ఆహారం కాదు, దేవుని యొక్క వాక్యం. కాబట్టి మన జీవిత ప్రయాణం అంతట్లో కూడా మనల్ని నిలబెట్టడానికి వాక్యం శక్తివంతమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని. కాబట్టి ఆయన మాటలు ధ్యానం చేయండి, అవి మీకు శక్తినిస్తాయి. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యం మీకు సహాయపడుతుంది. క్రీస్తు ప్రభు ఆయన పునరుత్థాన శక్తితో, ఆయన రక్త ప్రభావం నీకు వాక్యం చదివితే బాగా అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తావు. మన వాక్యంలో చూసినట్టుగా నీ డిప్రెషన్ బద్దలైపోతుంది. నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించబడతావు. అంతేకాదు దేవుని యొక్క ప్రణాళికలో పాలి భాగస్థుడివి, పాలి భాగస్థురాలివి అవుతావు. దేవుడు అలాగా మనల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా తండ్రి, శక్తికి మించిన ప్రయాణంలో మీరు ఏలియాకు సహాయం చేశారు. శక్తికి మించిన కృంగుదలలో పౌలు ఉన్నప్పుడు మీరు అతన్ని ఆదరించి బతికించారు. మా జీవితాల్లో కూడా అనేక సార్లు మా శక్తికి మించిన సమస్యలు మేము ఎదుర్కొన్నప్పుడు మమ్మల్ని మీరు బ్రతికించారు. మీకు స్తోత్రాలు. మీ వాక్యంలో ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఉన్నందుకై మీకు కోటానుకోటి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దో ప్రభా, వాక్యం వింటున్న వారందరూ కూడా మీరు రక్షకుడిని తెలుసుకోవడానికి, వారందరి పాపముల కొరకు మీరు సిలువలో చనిపోయి తిరిగి లేచారని నమ్మడానికి, మరియు మీ యొక్క వాక్యములో జీవముందని గ్రహించి ఆ యొక్క వాక్యమును స్వీకరించటానికి మీరే కృప చూపించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేస్తున్నాను. నా పేరు ఎస్కే సైదాగి. షారాగా మార్చబడ్డాను ప్రభు నామంలో. మరి యూట్యూబ్లో తిరుపతి నుండి గంగరాజు అన్నయ్య వాళ్ళు మరి 70 వాక్యాలు చెప్పిన వారికి గిఫ్ట్ మనీ ఇస్తామని యూట్యూబ్లో చూసి నేను వారికి కాల్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా మాట్లాడి కంఠస్థం చేయండి అమ్మా అని చెప్పారు. నేను చేశాను. 70 వాక్యాలు కంఠస్థం చేసి అన్నయ్య వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. చాలా దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు చెప్పిన విత్ సెకండ్స్లోనే మరి నాకు నా అకౌంట్లో 3000 వేయడం జరిగింది. కానీ డబ్బుల కోసం కాదు కానండి, బైబిల్ చదివినప్పుడు దేవుడికి చాలా దగ్గరగా జీవించగలిగాం. ఎంతో ఆత్మీయంగా
బలపడ్డాను. మనుషుల్ని దేవునికి దగ్గర చేయడానికి ఇది ఒక మంచి మార్గం అండి. కొంతమందిని కూర్చోబెట్టి ఒక వాక్యం చెప్తే ఒక గంటని వెళ్ళిపోతారు, మర్చిపోతారండి. కానీ కంఠస్థం చేయడం వల్ల మన జీవితాలు ఎంతో మార్చబడతాయండి. నేను ఆల్రెడీ సామెతల గ్రంథం మొత్తం కంఠస్థం చేసి చెప్పడం జరిగింది. అన్నయ్య వాళ్ళు అది చూసి నాకు కామెంట్స్ పెట్టినప్పుడు ఆ కామెంట్స్ నుండి నేను అన్నయ్య వాళ్ళకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను. అది కంఠస్థం చేసినప్పుడు నాకు చాలా సంతోషం. మా పుస్తకాన్ని మన హృదయంలో పెట్టుకోవడం అంటే చాలా సంతోషం వేసింది. అది అనుభవించే వాళ్ళకి తప్ప అది పైనుండే వాళ్ళకి అర్థం కాదండి. దయచేసి వారి ప్రయాసని, వారి భారాన్ని, వారిని నేను ఆలోచన చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి అన్నయ్య వాళ్ళ సేవని ఇంకా దేవుడు బహుగా దీవించాలని, అంత మాత్రమే కాదు కానండి, ఈ యూట్యూబ్ ద్వారా అనేక మంది బలపడి మరి కంఠస్థ వాక్యాలు కంఠస్థం చేయాలని, మరి దేవునికి బహు దగ్గరగా జీవించడానికి ఇది మంచి టైం అండి మనకి. ఎందుకంటే కరోనా వల్ల మొత్తం లాక్డౌన్ అయిపోయింది. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన ముచ్చట్లకి తిరగకుండా దేవునిలో బ్రతకడం మనకి చాలా ఆశీర్వాదకరం అండి. అన్నయ్య వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. వారిని మరి ముఖ్యంగా గంగరాజు అన్నయ్యకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి వారి కుటుంబ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే దేవునికి దగ్గరగా జీవించడానికి ఒక మళ్ళీ అవకాశం ఇచ్చిండు. మీరందరూ కూడా ప్రభు నామంలో మరి వాక్యాలు కంఠస్థం చేయాలని, దేవునికి దగ్గరగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రభు పేరిట వేడుకుంటున్నానండి. మరి అవకాశం ఇచ్చిన గంగరాజు అన్నయ్య వాళ్ళకి, వారి కుటుంబానికి, మరి ముఖ్యంగా దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన గాక. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి నా వందనాలు. పాస్టర్ గారు 70 వాక్యాలు ఇచ్చారు కంటత పెట్టమని. నేను వాటన్నిటిని కంటత పెట్టి ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డాను. పాస్టర్ గారు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి పాస్టర్ గారికి నా ధన్యవాదాలు. నేను ఎంతో ఆత్మీయంగా ఎదిగాను, దేవుని ప్రేమలో ఫలించబడ్డాను. కాబట్టి మీరు కూడా ఈ పాస్టర్ గారు ఇచ్చిన వాక్యాలన్నింటినీ కంటత పెట్టి ఆత్మీయంగా బలపరచబడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. హాయ్, అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్యామ్, నేను సికింద్రాబాద్లో ఉంటాను. నేను యూట్యూబ్లో పాస్టర్ గారి వీడియో చూసి 70 కంటత వాక్యాలని కంఠతం చేసి నేను 1000 రూపాయలు బహుమానం పొందుకున్నాను. మీరు కూడా బహుమానం పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో నా పేరు తిమోతి, మా భార్య పేరు సువర్ణ. మేమిద్దరూ 70 కంఠత వాక్యాలు నేర్చుకున్నాం. 70 కంఠత వాక్యాల్లో కూడా మరి బైబుల్ ఫౌండేషన్ వారికి మేము చెప్పినాము. అయితే వాళ్ళు మీకు బహుమానం ఇస్తామన్నారు. బహుమానం కొరకు అయితే కాదు, కానీ అయితే మేము ట్రై చేయలేదు. పాస్టర్ ఫోన్ చేసి మీరు ట్రై చేయండి, చాలా మంచి ఆశీర్వాదం అని చెప్పినారు. మళ్ళీ మేము ప్రార్థన చేసుకొని ముందుకు సాగినాము, నేర్చుకున్నాం. చాలా మంచి వాక్యాలు అక్కడ ఉన్నాయి. ఆత్మీయ జీవితాలు కూడా ఎంతో మనం ఆదరిస్తాయని మేము నమ్ముతున్నాం. ప్రైజ్ లార్డ్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడింది.